రాయచోటి వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి సవాల్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ఏం జరిగిందని చంద్రబాబు అంటున్నారని, అభివృద్ధి సంక్షేమంపై చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని, అభివృద్ధిపైన చర్చించేందుకు చంద్రబాబు రావాలంటూ శ్రీకాంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమంలో ముందు వరుసలో ఉన్నామని అన్నారు. రాప్తాడులో జరిగిన సిద్ధం సభ చూస్తే రాయలసీమలో మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్వాగతిస్తున్నామని మాట కూడా చంద్రబాబు నాయుడు నోట రావటం లేదంటే చంద్రబాబు రాయలసీమ ద్రోహి అనే విషయం అర్థమవుతుందన్నారు. మరి ఇవన్నీ కనిపించి మీరు మాట్లాడుతున్నారా, లేకపోతే విమర్శ చేయాలని విమర్శన చేస్తున్నారా? ఒకసారి మరి చంద్రబాబు నాయుడు గారు సవాల్ విసురుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి చర్చకు రమ్మని చెప్పి. నేను ఇక్కడి నుంచి నీకు సవాల్ విసురుతున్నా, నేను సిద్ధం. నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే నువ్వు రా, లేకపోతే నీ స్థాయి నాది లేదు అని మీరు అనుకున్నప్పుడు ఎవరైనా పంపించండి. ఈ రాష్ట్రంలో అభివృద్ధి ఏం జరిగింది, సంక్షేమం ఏం జరిగింది, మిగిలిన అంశాల్లో ఎవరు దోపిడీ చేసుకున్నారో అన్నీ కూడా బయటపెడతాం. నీరు చెట్టు రూపంలో మీ కార్యకర్తను మోసం చేసింది నువ్వు. మీ కార్యకర్తలకు లాస్ట్లో ఎలక్షన్ల ముందు ఆ దాదాపుగా 4,000-5,000 కోట్ల రూపాయల ప్రొసీడింగ్స్ ఇచ్చి నువ్వు ఓడిపోతున్నావు అని తెలిసి ఎలక్షన్లు లబ్ధి పొందడానికి ప్రయత్నం చేసావు. అవన్నీ నీరు చెట్టు అన్ని బిల్స్ కూడా ఈ ప్రభుత్వంలో క్లియర్ చేసి మేము నిజంగా రాష్ట్రానికి ఎంతో ఆర్థిక గట్టు పరిస్థితి రావడానికి కారణం అదొకటి. అవన్నీ బిల్స్ కూడా మేము క్లియర్ చేస్తాం ఈ ప్రభుత్వంలో. మీరు దోచుకునింది మీరు. ఇక్కడ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ నీరు చెట్లు లాంటి పథకాలు పెట్టిన శాశ్వతంగా సచివాలయాలు కానీ ఆర్బీకేలు కానీ ఇట్లా నిర్మాణం చేపట్టేదానికి ఆయన అనేకమైనటువంటి గొప్ప ఆలోచనలతో శాశ్వతంగా ఉండేటువంటి స్ట్రక్చర్స్ నిర్మించాడు. అవన్నీ మీ కళ్ళ కనపడుతున్నాయి. కానీ నీకు కబోదిలాగా రాజకీయ లబ్ధి పొందడానికి నిమిషానికి నీ ఇష్టానుసారం విమర్శలు చేస్తున్నావు. అలాగే మిగిలిన విషయాల్లో చదువు కానీ హెల్త్ కానీ ఏ రకంగా రాష్ట్రంలో మంచి జరిగిందో నీకు కనపడక కాదు, కేవలం ఏదో ఒక రకంగా లబ్ధి పొందడానికి విమర్శలు చేస్తున్నావు. నువ్వు మళ్ళీ చర్చకు సిద్ధం అంటున్నావు. మేము సవాల్ విసురుతున్నాం నీకు. ఏ అంశంపైన అయినా కూడా మా స్థాయి వ్యక్తులను పంపించు మీ పార్టీ నుంచి. నువ్వే మానిటర్ చేయి, నువ్వే ప్రశ్నలు వేయి చర్చలు, లేకపోతే నువ్వే ప్రశ్నలు పంపించు. దేనికైనా మేము సమాధానం చెప్పగలుగుతాం. మీ రాష్ట్రంలో ఎంత మంచి జరిగింది అన్నటువంటిది మేము నీకు వివరిస్తాం. అంతేగాని ఊరికి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి ఊరికి విమర్శలు చేయడము సరైనటువంటి పద్ధతి కాదని తెలియజేస్తూ మరొకసారి రాప్తాడు సభ ఒక్కసారి చూస్తే మాకందరికీ కూడా ఎంతో కాన్ఫిడెన్స్ పెరిగింది. ప్రజల్లో ఇంత ప్రేమ కలిగినటువంటి నాయకుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత అటువంటి నాయకుడు రాడనుకున్నాం. మా కళ్ళ ముందర ఆయన బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారు అంతకంటే గొప్ప నాయకుడిగా ఎదుగుతున్నందుకు చాలా సంతోషపడ్డాం. ఒక జన సముద్రంలాగా అక్కడ జనాలు కేరింతలతో ఉత్సాహంతో ఆ ఉత్సాహం చూసినప్పుడు నిజంగా ఒక పార్టీ సైనికుడిగా మాకు కూడా చాలా సంతోషం అనిపించిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం.